ఒకప్పుడు సుందరవనం అనే చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామం చుట్టూ పచ్చని పొలాలు, పూల తోటలు, పెద్ద పెద్ద చెట్లు ఉండేవి. ఆ గ్రామంలో ఆర్య అనే చిన్న అమ్మాయి ఉండేది. ఆర్య చాలా తెలివైనది, కానీ అంతకంటే ఎక్కువగా మంచి మనసు ఉన్న పిల్ల. ఆర్య తల్లిదండ్రులు రైతులు. వారు ప్రతిరోజు కష్టపడి పనిచేసేవారు. ఆర్య కూడా చదువుతో పాటు తల్లిదండ్రులకు సహాయం చేసేది. పక్షులకు నీళ్లు పెట్టడం, చిన్న జంతువులను ప్రేమగా చూసుకోవడం ఆమెకు చాలా ఇష్టం. ఒకరోజు ఉదయం ఆర్య పాఠశాలకు వెళ్లే దారిలో ఒక చిన్న పక్షి నేలపై పడిపోయి ఉండటం చూసింది. దానికి ఎగరటం రాకుండా గాయమై ఉంది. ఆర్య పాఠశాలకు ఆలస్యమవుతుందన్న సంగతి తెలిసినా, పాపం, దీనిని వదిలిపెట్టలేను అనుకుంది. ఆ పక్షిని జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్లి గాయానికి మందు వేసింది, నీరు తాగించింది. చిన్న గూడు తయారు చేసింది. రోజూ పాఠశాల నుంచి వచ్చాక ఆ పక్షిని చూసుకునేది. కొన్ని రోజుల తర్వాత ఆ పక్షి పూర్తిగా కోలుకుంది. ఒక ఉదయం ఆర్య గూడు దగ్గరకు వెళ్ళగానే ఆ పక్షి ఆనందంగా ఎగిరి ఆకాశంలోకి వెళ్ళిపోయింది. ఆర్యకి కొంచెం బాధ వేసింది. నన్ను వదిలేసి వెళ్ళిపోయింది అని అనుకుంది. కానీ అదే రోజు సాయంత్రం ఒక ఆశ్చర్యం జరిగింది. ఆ పక్షి తిరిగి వచ్చి తన ముక్కులో మెరిసే చిన్న బంగారు విత్తనం తీసుకువచ్చి ఆర్య చేతిలో వేసింది. ఆర్య ఆ విత్తనాన్ని తోటలో నాటింది. కొన్ని రోజుల్లోనే అది బంగారు పండు ఇచ్చే చెట్టుగా మారింది. ఆర్య కుటుంబం ధనవంతులయ్యారు. కానీ ఆర్య మారలేదు. ఆ డబ్బుతో పేద పిల్లల చదువుకు సహాయం చేసింది, గ్రామంలో బావి కట్టించింది, అనాథ జంతువులకు ఆశ్రయం ఏర్పాటు చేసింది. ఆ గ్రామంలో అందరూ ఇలా చెప్పుకునేవారు, ఆర్యకి బంగారం ఇచ్చింది ఆమె మంచి మనసే. ఆర్య కూడా పిల్లలకి ఇలా చెప్పేది. డబ్బు కాదు మిత్రులారా, మంచి మనసే నిజమైన సంపద. ఇందులోని నీతి: మంచి పని చేస్తే తప్పకుండా మంచి ఫలితం వస్తుంది.